ఈ రోజు నేను ముస్లిం రిసెప్షన్కి అయితే వచ్చేసాను. అది తగ్గదు అసలు. ఈ రోజు లాగ్ మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ మొత్తం మనం 60 ఐటమ్స్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు కుమ్మేద్దాం రండి. నాతో పాటు మా బామర్దులు కూడా ఉన్నారనమాట నాకు హెల్ప్ చేయడానికి. సో మా వాడి పేరు రషీద్ అండ్ ఈ పేరు సమీర్. చందుబాబు యాందిరయ్యా యాన్ చేస్తున్నా. నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. ఇన్ని చూసాక ఆకలి పోయిందిరా మీకు? ఇంకా ఆకలేస్తుంది. ఎక్కువ వద్దురా, ఎక్కువ తింటే మళ్ళీ అన్నం తినలేం మనం. బ్రో ఏంటి బ్రో ఇది? తీయగా ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్. మరి మా ఫ్రెండ్ స్వీట్ కార్న్ టేస్ట్ చేయబోతున్నాం. ఇది ఐటమ్ 3 కదా? ఏదో తేడాగా ఉందేంటి? బాలేదా? మరి ఆడింటి బాగుందన్నాడు. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది మామూలుగా ఉండదు. రే భలే ఉంది అసలు. ఓకే ఓకే, ఓ పక్కన పాస్తా రెడీ అవుతుంది, ఇంకో పక్కన ఇదే. నాట్ యావరేజ్. సో ఐటమ్ నెంబర్ 5 పాస్తా అయితే టేస్ట్ చేయబోతున్నాం. మొత్తం ఈరోజు 60 ఐటమ్లు ఉన్నాయి. లేదు లెక్కెట్టాలి ఈరోజు. రకరకాలుగా ఉందా? ఏముంది, ఏదో వేసేయడమే. అన్న ఏంటన్నా ఇది? నవరత్న చాట. ఐటమ్ అయితే గుమగుమలాడుతుంది. ఐటమ్ నెంబర్ 6. చాలా కొత్తగా ఉంది. పక్కన కరకలాడుతుంది, ఒక పక్కన మెత్తగా నలిగిపోతుంది. బాగుంది. ఐటమ్ నెంబర్ 7 పావ్ బాజీ. ఒక పని చేద్దాం, ఇంట్లో పావ్ బాజీ వేసుకుందాం, తినేద్దాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అది బర్గర్ ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ పానీపూరికి అయితే వచ్చేసాం. వాడు పానీపూరి టేస్ట్ చేస్తాడు. బావా ఎలా ఉంది? పానీపూరి బాగుందిరా. నువ్వు టేస్ట్ ఐటమ్ మేము వచ్చేసాం. కేక్ అండ్ ఐస్ క్రీమ్. టడా అందులో ఐస్ క్రీమ్ ఎదురా బావా, తిని చూడు. నీలాగా చల్లగా ఉందిరా. ఏరా నచ్చలేదా? బయట స్నాక్స్ కోర్సులు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మనం వెళ్తుంది ఎక్కడికి? అన్న లోపల ఇంచుమించు ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? ఆ లోపల స్పెషల్ స్వీట్ ఏది? బాగుందిరా, చాలా బాగుందిరా. ఇంత ఐటమ్ బాదం చాయ్. ఇది మిస్ అయ్యాం ఇందాకలా, బట్ టేస్ట్ చేద్దాం. అని బాగానే ఉంటుందా? అచ్చా ఓకే, థ్యాంక్ యూ. బాగుంది, బాగుంది, నిజంగా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి మెయిన్ కోర్స్ స్టార్ట్ చేస్తాం. బ్రో నాన్న అడిగితే ముక్కేశారు బ్రో. అయ్యయ్యో, ఎలా ఉంది? పామాయిల్ పెడుతుంది కదా. మటన్ కూడా అరగ పడింది బ్రో నాకు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చికెన్ మటన్ రెండు మిక్స్ అదిరిపోయింది. నాన్ వెజ్ సెక్షన్ అయితే అదిరిపోయింది. వెజ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ వీడియో తీస్తే మీకు చాలా టైం పడుతుంది, అందుకే ఒకేసారి మీకు ప్లేట్లు వేసేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేట్ మొత్తం వెజ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ ఉన్న వెజ్ ఐటమ్స్ అన్ని ఇది మీరు ఆల్రెడీ చూసారు. ఇది పన్నీర్. ఇదేంటిది? మంచూరియా. యా మంచూరియా. ఇది చాలా బాగుంటది. ఇది కాకరకాయ, ఇది పప్పు, ఇది వంకాయ, ఇది అప్పడం, ఇది గ్రీన్ రైస్, ఇది ఇంకో రైస్, ఇది కచంబర్, ఇది కర్రీ. సో ఫైనల్ కర్రీ. సో ఇది వెజ్ ఐటమ్స్ అన్ని కవర్ చేస్తాం. ముందర ముట్టుకోకూడదురా మూర్ఖుడా.
అరే సమీర్, ఇంకా మంచిగా తినేసాం కదా, రిసెప్షన్ లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం పద. చందు ఆ, ఇంకా డెజర్ట్స్ ఉన్నారా? పద వెనక్కి వెళ్దాం పద. పద పద. Run it down. The sun is up. So run it down. Get your money up. ఇప్పుడు వరకు వెజ్ నాన్ వెజ్ లో మేము కౌంట్ చేయలేదు, కానీ ఇప్పుడు డిజర్ట్స్ లో కౌంట్ చేద్దాం. ఇది నాకు తెలిసి 14, 15, 16, 17 మొత్తం 7. వెజ్ లో ఇంచుమించు చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి. సో మీకు నెంబర్ వేస్తాను. సో ఫైనల్ గా ఇన్ని ఐటమ్స్ అయితే మేము టేస్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఫైనల్ గా డిజర్ట్స్ అయితే టేస్ట్ చేయబోతున్నాం మనం. ఇప్పుడు కాజు కట్లీ, బాదం అనుకుంటుంది కదా, చాలా బాగుంది. ఇది ఇంకో స్వీట్. కింద ఐస్ క్రీమ్ ఉందిరా. ఎస్, యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో చందు. హలో, నీ పేరేంటి? కాదర్వల్లి. నీ పేరు? సబ్బీర్, నవాజ్. ఓ నైస్ నైస్ నేమ్స్. మేడకిచ్చింది హల్వా నాకు తెలిసి లాస్ట్ ఐటమ్. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ మనం టేస్ట్ చేసాం ఈరోజు. అయితే సరే కొన్ని ఐటమ్స్ మిస్ చేసాం. ఏంటవి? ఒక 5 ఐటమ్స్ 10 ఐటమ్స్ మిస్ చేసాం. యా, ఈ సాంబారు, ఉప్పు, పెరుగు ఇలాంటివే కదా. చాలా ఉన్నాయి కానీ ఇంకా తినలేవా ఈరోజు? అయిపోయింది. యాక్చువల్గా అన్నీ టేస్ట్ చేసాం కానీ ఈ రెండింటిని ఎందుకు మిస్ అయిపోయాం, సూప్స్ని. ఇప్పుడు అది కూడా టేస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇల్లీతో ఎండ్ చేస్తున్నా. అయిపోయింది. అమ్మా, ఫినిష్ చేస్తాం రా బాబు. అయిపోయింది బ్లాగ్. సో గైస్, ఎలా ఉంది ఈ బ్లాగ్? అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసాం కదా, పిచ్చి పిచ్చిలో ఫైనల్ గా. సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చందు చందు ఇంకా డాన్స్లు ఉన్నారా? అవ్వలేదు. అమ్మా, ఇంకా ఉంది.